ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా ప్రశాంతంగా ఉండేవాడు. అదే కాలనీలో మాయా అనే అమ్మాయి కొత్తగా వచ్చి ఉండడం మొదలుపెట్టింది. ప్రతి ఉదయం మాయా తన ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండేది. అర్జున్ ఆఫీస్కు వెళ్తూ ఆమెను చూస్తుండేవాడు. మొదట ఇద్దరూ కేవలం నవ్వులతో మాత్రమే మాట్లాడుకునేవారు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. మాయా బయట ఆరేసిన బట్టలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. గాలి చాలా బలంగా ఉంది. అది చూసిన అర్జున్ వెంటనే పరిగెత్తి వెళ్లి సహాయం చేశాడు. థాంక్యూ అని మాయా నవ్వింది. పర్లేదు అని అర్జున్ కొంచెం సిగ్గుగా చెప్పాడు. ఆ రోజునుంచి వాళ్ల మధ్య స్నేహం పెరిగింది. సాయంత్రం ఇద్దరూ కలిసి టీ తాగుతూ చాలా విషయాలు మాట్లాడుకునేవారు. మాయాకు అర్జున్ నిజాయితీ నచ్చింది. అర్జున్కు మాయా నవ్వు చాలా ఇష్టం. ఒకరోజు మాయా అడిగింది, నాతో సముద్రం దగ్గరకు వస్తావా? అర్జున్ వెంటనే ఒప్పుకున్నాడు. సాయంత్రం బీచ్కి వెళ్లిన ఇద్దరూ అలలను చూస్తూ నడిచారు. చల్లని గాలి వీచుతోంది. మాయా జుట్టు గాలిలో ఎగురుతుంటే అర్జున్ ఆమెను చూస్తూ మౌనంగా నవ్వాడు. ఏమైంది అని మాయా అడిగింది. నీతో ఉన్నప్పుడు టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నాడు అర్జున్. మాయా కొంచెం సిగ్గుపడింది. ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరికి మాయా మెల్లగా చెప్పింది, నువ్వు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. అర్జున్ ఆనందంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. సముద్ర అలలు వారి కాళ్లను తాకుతుండగా ఇద్దరూ కొత్త జీవితాన్ని కలిసి మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా ప్రశాంతంగా ఉండేవాడు. అదే కాలనీలో మాయా అనే అమ్మాయి కొత్తగా వచ్చి ఉండడం మొదలుపెట్టింది. ప్రతి ఉదయం మాయా తన ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండేది. అర్జున్ ఆఫీస్కు వెళ్తూ ఆమెను చూస్తుండేవాడు. మొదట ఇద్దరూ కేవలం నవ్వులతో మాత్రమే మాట్లాడుకునేవారు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. మాయా బయట ఆరేసిన బట్టలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. గాలి చాలా బలంగా ఉంది. అది చూసిన అర్జున్ వెంటనే పరిగెత్తి వెళ్లి సహాయం చేశాడు. థాంక్యూ అని మాయా నవ్వింది. పర్లేదు అని అర్జున్ కొంచెం సిగ్గుగా చెప్పాడు. ఆ రోజునుంచి వాళ్ల మధ్య స్నేహం పెరిగింది. సాయంత్రం ఇద్దరూ కలిసి టీ తాగుతూ చాలా విషయాలు మాట్లాడుకునేవారు. మాయాకు అర్జున్ నిజాయితీ నచ్చింది. అర్జున్కు మాయా నవ్వు చాలా ఇష్టం. ఒకరోజు మాయా అడిగింది, నాతో సముద్రం దగ్గరకు వస్తావా? అర్జున్ వెంటనే ఒప్పుకున్నాడు. సాయంత్రం బీచ్కి వెళ్లిన ఇద్దరూ అలలను చూస్తూ నడిచారు. చల్లని గాలి వీచుతోంది. మాయా జుట్టు గాలిలో ఎగురుతుంటే అర్జున్ ఆమెను చూస్తూ మౌనంగా నవ్వాడు. ఏమైంది అని మాయా అడిగింది. నీతో ఉన్నప్పుడు టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నాడు అర్జున్. మాయా కొంచెం సిగ్గుపడింది. ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరికి మాయా మెల్లగా చెప్పింది, నువ్వు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. అర్జున్ ఆనందంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. సముద్ర అలలు వారి కాళ్లను తాకుతుండగా ఇద్దరూ కొత్త జీవితాన్ని కలిసి మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా ప్రశాంతంగా ఉండేవాడు. అదే కాలనీలో మాయా అనే అమ్మాయి కొత్తగా వచ్చి ఉండడం మొదలుపెట్టింది. ప్రతి ఉదయం మాయా తన ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండేది. అర్జున్ ఆఫీస్కు వెళ్తూ ఆమెను చూస్తుండేవాడు. మొదట ఇద్దరూ కేవలం నవ్వులతో మాత్రమే మాట్లాడుకునేవారు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. మాయా బయట ఆరేసిన బట్టలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. గాలి చాలా బలంగా ఉంది. అది చూసిన అర్జున్ వెంటనే పరిగెత్తి వెళ్లి సహాయం చేశాడు. థాంక్యూ అని మాయా నవ్వింది. పర్లేదు అని అర్జున్ కొంచెం సిగ్గుగా చెప్పాడు. ఆ రోజునుంచి వాళ్ల మధ్య స్నేహం పెరిగింది. సాయంత్రం ఇద్దరూ కలిసి టీ తాగుతూ చాలా విషయాలు మాట్లాడుకునేవారు. మాయాకు అర్జున్ నిజాయితీ నచ్చింది. అర్జున్కు మాయా నవ్వు చాలా ఇష్టం. ఒకరోజు మాయా అడిగింది, నాతో సముద్రం దగ్గరకు వస్తావా? అర్జున్ వెంటనే ఒప్పుకున్నాడు. సాయంత్రం బీచ్కి వెళ్లిన ఇద్దరూ అలలను చూస్తూ నడిచారు. చల్లని గాలి వీచుతోంది. మాయా జుట్టు గాలిలో ఎగురుతుంటే అర్జున్ ఆమెను చూస్తూ మౌనంగా నవ్వాడు. ఏమైంది
అని మాయా అడిగింది. నీతో ఉన్నప్పుడు టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నాడు అర్జున్. మాయా కొంచెం సిగ్గుపడింది. ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరికి మాయా మెల్లగా చెప్పింది, నువ్వు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. అర్జున్ ఆనందంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. సముద్ర అలలు వారి కాళ్లను తాకుతుండగా ఇద్దరూ కొత్త జీవితాన్ని కలిసి మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.